వెల్కమ్ టు 99 టీవీ. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు మరోసారి మాలీవుడ్ కాబోతుందా? అసలు తెలుగు ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది? మొన్నటి వరకు ఏదైతే లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ, ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ, అసలు ఏం జరుగుతూ ఉంది? తన అసిస్టెంట్పై కూడా చేస్తున్నటువంటి ఏదైతే లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఇప్పుడు కేసులు నమోదవడం, జైలుకు కూడా తరలించడం, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నటికుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ఇష్యూలపై, అంటే మొన్నటి వరకు మాలీవుడ్లో మొత్తం కుదిపేసింది ఇదే ఇష్యూ, లైంగిక ఆరోపణలపై. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కూడా ఇలానే కుదిపేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? జరగడానికి ఏం జరిగిందండి? ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇష్టపడ్డారు, వాళ్ళు ఏదో చేసుకున్నారు, వాళ్ళకి ఏదో విభేదాలు వచ్చాయి, వాళ్ళు బయటకు వచ్చారు, అంతే తప్ప ఇక్కడ ఇండస్ట్రీ తప్పే ఉంది. ఇండస్ట్రీలో ఎవరైనా ప్రోత్సహించారా? ఇండస్ట్రీలో ఎవరైనా సినిమా షూటింగ్లో బాబు రండి రండి అని ప్రోత్సహించారా? అది కాదు కదా. కాకపోతే ఏంటంటే ఆయన అసిస్టెంటు ఆమె అడ్డదారిలో రాత్రి మొత్తం టోటల్గా ఎట్టి పరిస్థితుల్లో ఒక కొరియోగ్రాఫర్ అయిపోయి బెస్ట్ కొరియోగ్రాఫర్ అయిపోవాలని ఒక ఆశతో ఆమె వెళ్ళింది. ఆమె ఆశతో వెళ్ళి ఆయన వాడుకుందని ఆమె అనుకుంది, ఆమెను వాడుకుందని ఆయన అనుకోవచ్చు ఇద్దరు మేబీ. దాంట్లో అంటే సారాంశం అలా కనబడుతుంది. మైనర్కి ఎలక్ కార్డు ఇచ్చారు, ఆ మైనర్లో అత్యాచారం జరిగింది అంటున్నారు. ఏ షూటింగ్లో జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు ప్రోత్సహించారు, ఎక్కడ జరిగింది, ఏ విధంగా డాన్సర్ కార్డు ఇచ్చారు, అవన్నీ కూడా మొత్తం బయటకు రావాలి. ఎంక్వైరీ చేసి బయటకు వచ్చి పోక్స్ చట్టం కంపల్సరీ అది. ఎందుకంటే ఆ అమ్మాయి తెలిసి చేసినా తెలియ చేయకపోయినా, ఇష్టపడకపోయినా పోక్స్ చట్టం ఏం చెప్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో రేప్ కింద చెప్తారు. కనుక ఆమెకు ఆటోమేటిక్గా సెక్షన్ ప్రకారంగా వర్తిస్తుంది. అయిపోయిన తర్వాత ఈ 2000 మాస్టర్ని కావాలనే ఎన్ని రోజుల నుంచి బయటికి రాని ఇప్పుడు జాతీయ అవార్డులు వచ్చిన నేపథ్యంలో, అంటే కావాలనే, అంటే రాజకీయ కుట్ర ఉందా, లేకపోతే సినిమా నుంచే పెద్దల హస్తం ఉందని అనుకుంటారా మీరు? సినిమా హస్తం ఉందా, రాజకీయ కుట్ర ఉందా మాత్రం కుట్రకోణం అయితే దాగి ఉంది. దాంట్లో నో డౌట్. 5 సంవత్సరాల అమ్మాయి 2019లో ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది మైనర్ అన్నప్పుడు దాదాపు అసిస్టెంట్గా జానీ మాస్టర్ గారు అసిస్టెంట్గా ఆ అమ్మాయి దాదాపు కొన్ని 100 సినిమాలు చేసింది. ఆ సినిమాలు అన్నీ చేసేటప్పుడు, ఆ సినిమాలు అసిస్టెంట్గా చేసేటప్పుడు, డాన్సర్గా చేసేటప్పుడు, ఆ సినిమాలు అన్నిటిలో మన అమ్మాయి మేకింగ్ వీడియోస్ చూడండి, ఆ అమ్మాయి మరి ఇన్స్టాగ్రామ్ చూడండి, ఆమె మొత్తం ట్విట్టర్ చూడండి, ఆమె ఫేస్బుక్ చూడండి, ఆమె వీడియో బైట్స్ చూడండి. జానీ మాస్టర్ నా దేవుడు అని చెప్పేసి మాట్లాడిన మాటలు 6 నెలల నుంచి, ఒక 5 నెలల నుంచి ఆమెకు బిఫోర్ లాస్ట్ మంత్ 1 డాన్సర్ కార్డు వచ్చింది. డాన్సర్ కార్డు వచ్చిన తర్వాత దేశంలోనే ఆమె జానీ మాస్టర్ అసిస్టెంట్ అంటే ద బిగ్ పర్ఫార్మెన్స్, సూపర్ పర్ఫార్మెన్స్, నువ్వు కొరియోగ్రాఫర్గా నెంబర్ 1 వస్తావు అని పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఆస్వాదించారు. అంటే ఆ అమ్మాయి ఆ జానీ మాస్టర్ని ఉపయోగించుకొని ఆమె టాలెంట్ని నిరూపించుకొని ఆల్రెడీ డాన్సర్ కార్డు తీసుకున్నాక ఒక పథకం ప్రకారం జానీ మాస్టర్ గారి కంపెనీలు, జానీ మాస్టర్ గారివి ఏదైతే ఉన్నాయో జానీ మాస్టర్ గారి కంపెనీలు ఇది మొత్తం టోటల్గా ఆమె బయటికి వెళ్ళి ఇండివిజువల్గా చేసుకుంది అనుకోవచ్చు. ఆ అనుకున్న దాంట్లో నువ్వు నా దగ్గర పెరిగావు, నేను నిన్ను పెంచా, నువ్వు నాకే ఉండాలని అడిగి ఉండొచ్చు. ఇది సంథింగ్ ఈజ్ గొడవ ఏదో జరిగి నేను ఇండివిజువల్గా టోటల్గా టాప్లోకి వెళ్ళాలి అని చెప్పి దాని మీద కొంతమంది కుట్రలో భాగంలో ఆమెకు సపోర్ట్ చేసి, అలాగే సుకుమార్ గారికి ఈమె చెప్పడం జరిగినప్పుడు సుకుమార్ గారు వచ్చి అన్నీ విని ఆయన పుష్ప షూటింగ్ అయిన వెంటనే భరద్వాజ్ గారికి ఫోన్ చేసి చెప్పి ముందు ఇమీడియట్ ఛాంబర్ కంప్లైంట్ పెట్టమని చెప్పారంట. ఆ ఛాంబర్ కంప్లైంట్ పెట్టిన భరద్వాజ్ గారు ఇమీడియట్లీ 4 రోజులు అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారంట. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కరెక్టే, తప్పేం లేదు దాంట్లో. ఆ తప్పు జరిగేటప్పుడు ఎవరైనా సరే ఆమె విక్టిమ్ అవతలగా శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఇక్కడ కుట్రకోణం ఎందుకు దాగి ఉందంటున్నానంటే 14వ సంవత్సరం ఆమె వయసులో D11, D12 ప్రోగ్రాములు చేసింది. ఆ D11 ప్రోగ్రాములు చేసేటప్పుడు తల్లి ఉండి చేసిందా, తల్లి లేకుండా చేసిందా? మైనర్కి తల్లి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది? మనం బొంబాయి వెళ్ళినా, పక్కకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తల్లి సపోర్ట్ ఉందా లేదా? తల్లి సపోర్ట్ లేకుండా మైనర్ని ఎలా పంపించింది? నెంబర్ 1. లేకపోతే ఆమె ప్రోత్సాహంతో కానీ అత్యాచారం జరిగిందా, లేకపోతే అత్యాచారం జరిగి ఉంటే ఆ ప్రోత్సాహంతో జరిగిందా? తల్లి మీద ఫస్ట్ కేసు పెట్టాలి. మైనర్కి ప్రాబ్లం జరిగితే మనం ఎవరి మీద కేసు పెడతాం? తల్లిదండ్రుల మీద కేసు పెడతాం. తల్లినే ముందు ఇమ్మీడియట్లీ తల్లిని ఎఫ్ఐఆర్లో చేర్చాలి. ఆ రోజు షూటింగ్ ఎక్కడ అత్యాచారం జరిగిందో, లొకేషన్ ఏంటి,
డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, అక్కడ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు, అసలు 16 సంవత్సరాలకి కార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా నిజ నిర్ధారణ తేవాలి. అంటే ఇవన్నీ నిజ నిర్ధారణ పక్కన పెడితే ఒకేసారి ఆడ ఈ అమ్మాయి వెళ్ళడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, ఇమీడియట్లీ తక్షణమే కూర్చొని సినీ పెద్దలు కార్డును, జానీ మాస్టర్ కార్డును హోల్లో పెడతాను, అతన్ని ఆయనపై చర్యలు తీసుకుంటామని అనడం, అంటే ఇదంటే దేని సూచించవచ్చు? ఇది తమ్మారెడ్డి భరద్వాజ ప్లాను. తమ్మారెడ్డి భరద్వాజకి సంబంధం, తమ్మారెడ్డి భరద్వాజకి పవన్ కళ్యాణ్ గారు అంటే పడదు. పవన్ కళ్యాణ్ గారు అంటే పడదు కాబట్టి జానీ మాస్టర్ అంటే ఒక కుట్రలో ఎవరో కుట్ర చేస్తూ కొంచెం ఎవరైనా సరే తమ్మారెడ్డి భరద్వాజ పాత్ర బాగా ఉంది దీంట్లో. దీన్ని అప్పటికప్పుడు తీసుకొచ్చి ఈ నెల జడ్జిమెంట్ ఇస్తాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మనం ప్రాథమిక కమిటీ ఏం చెప్తుందంటే, కమిటీ రిపోర్ట్ 2018లో వేసేటప్పుడు నేను కూడా ఉన్నాను. కమిటీ ఏం చెప్తుందంటే మనం వాళ్ళకి ఏ సౌకర్యం కావాలో ఆ సౌకర్యం ఆ షూటింగ్లో చెయ్యాలి. ఆ షూటింగ్లో ఆ సౌకర్యం లేకుండా కంప్లైంట్ వస్తే మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. విత్ ఇన్ సినిమా ఫీల్డ్, విత్ ఇన్ 24 సినిమా ఫీల్డ్లో మేము తీసుకోవాలి. రెండోది, ఒకవేళ కానీ అమ్మాయిల మీద కంటే సీక్రెట్గా మనకు వాళ్ళ పేరు బయట పెట్టకుండా మన మీద ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ చేసి నిజంగా అయితే మనం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇప్పించాలి. ఆ రిపోర్ట్ని మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఏదైతే మనం రిపోర్ట్ చేసామో మనం అదే తప్ప బయటికి ప్రెస్ మీట్ పెట్టకూడదు. నెంబర్ 1, విక్టిమ్ పేరు చెప్పకూడదు. నెంబర్ 2, నెంబర్ 3, వన్ సైడ్ మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు. జడ్జిమెంటు కోర్టు వారు ఇన్వెస్టిగేషన్, పోలీస్ స్టేషన్ వారు ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రాథమిక సమాచారంతో వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు పార్టీ వారు నోటీస్ ఇస్తారా, అరెస్ట్ చేస్తారా, తర్వాత కోర్టుకి వెళ్తుంది, కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటారా అనేది ఇస్ వన్ ఆఫ్ ది బిజినెస్. మన సంబంధం లేదు. మనం ఏంటంటే అమ్మాయికి, విక్టిమ్కి మనం కాపాడటానికి, మేము అందాక తాత్కాలికంగా మేము నిలబడటానికి మీకు సపోర్ట్గా మేము ఉంటాము అనేది మన ఛాంబర్తో చెప్పడం తప్ప మనమేమి కోర్టులు కాదు, పోలీస్ స్టేషన్లు కాదు. మీరు ఏ రోజైతే బయటికి మీరు సపోర్ట్ చేసి మీరు జానీ మాస్టర్ కార్డు సస్పెండ్ చేశారు, ఆమె కార్డు ఉంచారు, మీకు ఎప్పుడైనా సరే మీరు ఏం చెప్పాలి, కమిటీ 2 కార్డులు సస్పెండ్ చేస్తూ మీరు ఈ కేసు నిర్ధారణ పోలీసు వారు కానీ కోర్టు వారు తేల్చిన దాకా, నిజ నిర్ధారణ అయిన దాకా 2 వారు షూటింగ్ చేయడానికి వీలు లేదు, మీ కార్డులు అబెన్స్లో పెట్టండి అని మీరు అనౌన్స్ చేస్తుంటే బాగుండు. ఒకటి లేదు, మీరు ఇలా జడ్జిమెంట్ వన్ సైడ్ ఇవ్వడం వల్ల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే పోలీస్ స్టేషన్ ఉంటారో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద మీ ఛాంబర్లో కమిటీ మీ మీద జడ్జిమెంట్ ఇచ్చేసింది కాబట్టి ఆ ఇంప్లెన్స్ ఆయన మీద పడుతుంది. ఆయన ఆటోమేటిక్గా ఒక నిర్ధారణకు వచ్చేస్తాడు. ఆ నిర్ధారణకు వచ్చే జాయిన్ అవుతుందనేది మీ రిపోర్ట్ చాలా వాల్యుబుల్ రిపోర్ట్కి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద మాస్టర్ తప్పు చేశాడా లేదా, నో 1 మినిట్, ఆ రిపోర్ట్ని ఎప్పుడైతే వచ్చేస్తుందో, ఆ రిపోర్ట్ ఎప్పుడైతే ఆయన మీద ఇంప్లుయెన్స్ పడుతుందో అప్పుడు జానీ మాస్టర్ ఆటోమేటిక్గా వాళ్ళు ఎప్పుడైతే నీకు ఛాంబర్ జానీ మాస్టర్ తప్పు చేశారని చెప్తుందో, సస్పెండ్ అయ్యని చెప్తుందో, ఇంకా వాళ్ళు అదే దాన్ని తీసుకుంటారు. ఇక అదే దాన్ని తీసుకుంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ జరగదు కదా. అలాంటప్పుడు 2 కార్డులు సస్పెండ్ చేసి మీరు చెప్పాలి తప్ప అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిసైడ్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి కోర్టులో. కనుక జానీ మాస్టర్ తప్పు చేశాడా లేకపోతే అమ్మాయి తప్పు చేసిందా నేను ఆ జోలికి వెళ్ళట్లా. మా సినిమా ఇండస్ట్రీని బస్టు పట్టిస్తూ అక్క చెల్లెలు ఎంతోమంది ఉన్నారు, ఆడబిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఆ ఆడబిడ్డలకి వీళ్ళు వచ్చి 5 సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉండి ఈరోజు రాత్రి ఆ కార్డు తీసుకొని 1 మంత్ బిఫోర్ కార్డు తీసుకొని బయటకు వచ్చి ఈ 5 సంవత్సరాల్లో మొత్తం టోటల్గా ఆమె వీడియోస్ కానీ మొత్తం అన్నీ మనం చూసుకుంటే ఎక్కడ ఆమె మీద లైంగిక దాడులు కానీ ఎక్కడ జరిగినట్టు కానీ లేకపోతే జరిగిన విషయాన్ని కానీ టాప్ హీరో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, మొత్తం టోటల్గా విజయ్ గారు, ఆల్ ఆర్టిస్టులు మొత్తం టోటల్గా ఎక్కడ చూసుకున్నా మేకింగ్ వీడియోస్లో కానీ ఎక్కడా కూడా ఆ అమ్మాయి భయభ్రాంతులు అయ్యేటట్టుగానే ఎక్కడ కనబట్టలేదు. కాబట్టి ఈజ్ మేకింగ్ వీడియోస్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ ప్రతి మూవీ ఆమె 1 మినిట్ అది తీయాలి. కాబట్టి అక్కడ ఆ అమ్మాయి ప్రాథమికంగా అనుమానాలు ఉన్నాయి కాబట్టి కంప్లైంట్ మీద ప్రాథమిక విచారణ జరగాలి. జరగకుండా జానీ మాస్టర్ని ఇమీడియట్లీ కార్డు సస్పెండ్ చేయడం తప్పు. రెండోది జానీ మాస్టర్ తప్పు చేశాడు అని అనడం కూడా తప్పు అనేది నేను కోర్టు ఇన్వెస్టిగేషన్ అవ్వకుండా జానీ మాస్టర్ తప్పు చేశాడు అని కార్డు సస్పెండ్ చేయడం, అబెన్స్లో ఇద్దరు కార్డులు పెట్టాలి తప్ప వన్ సైడ్ జడ్జిమెంట్ అనేది కరెక్ట్ కాదు. దీంట్లో భరద్వాజ పాత్ర పూర్తిగా ఉంది. భరద్వాజ అనేవాడు దీంట్లో గేమ్ ఆడాడు కనుక 100% ఇస్ అ కుట్ర కోణం ఉంది అని మాత్రం చెప్పగలను. భరద్వాజ పడకపోవడానికి కారణాలు ఏంటి? కారణాలు ఏముండవు. భరద్వాజ ఎప్పుడు కూడా మొత్తం టోటల్గా ఎవరినెలగా ఆయన అదొక డిఫరెంట్ లేండి. ఆయన మనం అంటానికి లేదు, ఒక
డిఫరెంట్ టైప్. మనం ఇక ఎక్కువగా ఆయన కోసం ఎక్కువగా మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే ఆయనకి తెలియదా రూల్స్? ఫెడరేషన్ ఎక్స్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ప్రెసిడెంట్, ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్నో చేసిన వ్యక్తి 16 సంవత్సరాలకు ఎలా కార్డు ఇస్తారో, 16 సంవత్సరాలకు ఏ షూటింగ్లో చేశారు, ఎక్కడ అత్యాచారం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది, మేకింగ్ వీడియోస్ ఏవి, మొత్తం టోటల్గా అమ్మాయి అసిస్టెంట్గా ఎక్కడెక్కడ చేసింది, ఏ హోటల్లో దిగింది, 5 స్టార్ హోటల్ ఎవరికి ఇస్తారు, 3 స్టార్ హోటల్ ఎవరికి ఇస్తారు, డాన్సర్స్కి ఏ హోటల్ ఇస్తారో తెలియదు ఆయనకి. అలాంటప్పుడు ఎక్కడి నుంచి డబ్బు, ఆమె రెమ్యునేషన్ ఎంత ఇచ్చారు, ఆ బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, ఆ బ్యాంక్ అకౌంట్స్లో మొత్తం టోటల్గా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ మొత్తం టోటల్గా అవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేసుకొని మన కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రాథమిక మన విచారణకు రావాలి. అలాంటిది అన్యాయం జరిగిందని మీరు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం కరెక్ట్. ఆ ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు చేస్తారు, మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయండి. కానీ మీరు ఈ విధంగా వన్ సైడ్ ఏవి చేయకుండా చేయడం అనేది ఇస్ నాట్ కరెక్ట్. భరద్వాజ అన్న వ్యక్తి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అదొక టైప్ ఆఫ్ చిరంజీవి గారితో ఉంటాడు, చిరంజీవి గారిని తిడతాడు అంతే, ఆయనంతే. ఇది దేశవ్యాప్తంగా ఒకటి మనం చూస్తున్నాం. ఎక్కడ అంటే ఇప్పుడు బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, మాలీవుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా క్యాస్టింగ్ కౌచ్పై కూడా ఇప్పుడు అలాంటిది. సరే క్యాస్టింగ్ కౌచ్ ఉన్నాయి, ఆరోపణలు వస్తున్నాయి, పోతున్నాయి. సరే ఏంది అనేది ఎవరు బయటికి రావాలంటే మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారని కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు అలాంటిది ఏముండదని సినీ వర్గాలు కొందరు చెప్తున్నారు. కానీ క్యాస్టింగ్ ఏ సంబంధం లేకుండా ఒక అమ్మాయిని లైంగిక ఆరోపణలు, ఇంత ఒక జానీ మాస్టర్ అంటే ఇంత పెద్ద కొరియోగ్రాఫర్, దేశంలో అంటే అవార్డులు కూడా తెలుగు అందుకున్న వ్యక్తి కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క క్యాస్టింగ్ కౌచ్ జరిగి ఉండొచ్చు. అసలు ఏంది అమ్మాయిపై నిజంగా ఇలాంటిది జరుగుతుందని కూడా మనం అనుకోవచ్చా? కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి? నీకు ఇష్టపడి నువ్వు ఆయన ఏదో నీకు జాబ్ ఇస్తానంటే, క్యారెక్టర్ ఇస్తానంటే, లేకపోతే నీకు ఏదో ఇస్తానంటే నీకు ఇష్టపడి వెళ్తే కాస్టింగ్ కౌచ్ అంటారు. ఆయన నిన్ను అడిగాడు అనుకో ఆఫర్లో, అడిగితే నువ్వు వెళ్ళావంటే నీ ఇష్టపడి వెళ్ళినట్టు కదా. అంటే నువ్వు ఇప్పుడు ఇండస్ట్రీలో నువ్వు స్వార్థంతో నీకు ఆల్రెడీ టాలెంట్ ఉందా లేదా అని కనుక్కోకుండా నువ్వు ఏ రోజు రాత్రి హీరోని అయిపోదామని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోదామని నీ సర్వస్వం దారబోయడానికి అదేదో మోసగాడు నిన్ను అడిగాడు అనుకో, మోసపోవడం నీ తప్పు కూడా కదా. మరి ఆ రోజే మీరు బలవంతపు చేస్తే బలవంతకరం అంటారు. నీకు ఇష్టపడి వెళ్తే రిలేషన్షిప్ అంటారు. దానికి లైంగిక దాడులో ఎందుకు వస్తుంది? లైంగిక దాడులు అంటే బలవంతపు చేసినట్టు. బలవంతపు చేసినప్పుడు ఎక్కడ బలవంతం చేశారో మనం హాఫ్ అన్ అవర్లోనూ 1 అవర్లోనూ కాజాప్ యాక్షన్లో అక్కడ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. బయటకు వస్తే ఒక కార్విన్లో చేశాను అంటున్నారు. కార్విన్లో చేశారంటే 300 మంది సినిమా టెక్నీషియన్స్ ఉంటారు. అద్దంతో పగలగొట్టారు అంటున్నారు మొక్క మీద. అద్దం పగలగొట్టినప్పుడు మా టెక్నీషియన్కి వినబడలేదా, టెక్నీషియన్ కనబడలేదా? లేకపోతే మీరు హోటల్లో చేస్తే 5 స్టార్ హోటల్లో చేసేటప్పుడు ఈజ్ అ వెరీ హై సెక్యూరిటీ ఉంటుంది. నువ్వు కిందకు వచ్చి కూడా చెప్పొచ్చు. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు దాక్కుని మాట్లాడకుండా భయభ్రాంతులు అయ్యి ఈరోజు నువ్వు చెప్పాను అంటున్నావు. కానీ 5 సంవత్సరాల్లో నువ్వు చెప్పిన దాంట్లో మాకు అర్థమవుతుంది ఏంటంటే 5 సంవత్సరాల్లో నువ్వు అడ్డదారిలో జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు జానీ మాస్టర్ గారు అన్ని సినిమాల్లో టాప్ హీరోలు, టాప్ హీరోయిన్లు అందరితో కలిసి అందరితో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ నీ పద్ధతిని నిరూపించుకొని నువ్వు కార్డు తీసుకున్నాక జానీ మాస్టర్ని బదనాం చేసి ఆ కంపెనీలన్నింటిలో కూడా నీకు పేరు వచ్చింది కాబట్టి అన్ని కంపెనీలు నువ్వే తీసుకుందాం అన్న ఆలోచనతో నువ్వు ఉన్నావేమో అనేది ఒక అనుమానం. రెండోది జానీ మాస్టర్ భార్య తిట్టిందని, జానీ మాస్టర్ భార్య కొట్టుండొచ్చు, తిట్టుండొచ్చు, అవ్వకపోవచ్చు. ఆమె అనుమానం ఏంటి? నీవు అసిస్టెంట్గా ఉండాలి కానీ నువ్వు నన్ను అది కాదు నా భర్తని నువ్వు లొంగ తీసుకునే విధంగా ఉన్నావు కాబట్టి నువ్వు అసలు అసిస్టెంట్వా లేకపోతే నా భర్తకి నువ్వు ఎవరు ఏంటి? గట్టిగా మర్యాదగా చెప్తున్నాను, నువ్వు అసిస్టెంట్గా ఉండు కానీ ఇలా కరెక్ట్గా నా భర్తను లోబెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. కనుక నీ ఫోటోలు చూస్తుంటే నీ మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఆటలో నీ ఫోటోలు చూస్తుంటే అసిస్టెంట్గా కనబడట్లేదు, నువ్వు మొత్తం టోటల్గా నా భర్తను లొంగ తీసుకునేటట్టున్నావు అని ఆ భార్య ఆవేదనతో నా పిల్లల్ని అన్యాయం చేసేటట్టున్నావు అని ఆవేదనతో చెప్పుండొచ్చు. ఇవన్నీ కూడా మన దాంట్లో విచారణ ఒక అమ్మాయి చెప్పి కంప్లైంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ భార్య స్టేట్మెంట్ తీసుకుని అన్ని స్టేట్మెంట్లు తీసుకొని ఎంక్వైరీ చేసి మేకింగ్ వీడియోస్ చూసి మొత్తం టోటల్గా ఎక్కడ భయభ్రాంతులు జరిగారు, ఎక్కడ ఇన్స్టేషన్ జరిగింది, ఎక్కడ జరిగింది 5 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు చెప్తున్నారు కాబట్టి మైనర్గా ఆ రోజు ఆ అమ్మాయి ఇష్టపడినా కూడా ఆ వర్క్స్ కేసు రిజిస్టర్ రేప్ కింద కేసు రిజిస్టర్ అవుతుంది కాబట్టి నటి కుమార్ మద్దతు తెలుపుతున్నట్ట లేదా సినిమా తరపున సినిమా ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇలాంటి మచ్చ రాకూడదు అన్న ఉద్దేశం అనేది ఏమన్నా ఉందా? నాకు ఒకటే చెప్తున్నాను, జానీ మాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు,
జానీ మాస్టర్ గారి మిస్సెస్ ఎవరో నాకు తెలియదు, అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నేను ఇండస్ట్రీ వ్యక్తిగా కలమ్మ తల్లి ముద్దు బిడ్డగా కలమ్మ తల్లి తిండి తింటున్నాం కాబట్టి, కలమ్మ తల్లి నా అక్క చెల్లెలు ఎంతోమంది ఇక్కడ సినిమాలో ఎంతో మహామహులు హీరోలు అయ్యారు కాబట్టి, ఇలాంటి మొత్తం టోటల్గా ఇండస్ట్రీ అంతా సోషల్ మీడియాలోని ఇలా ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్లలంతా కూడా ఇలాంటి వాళ్ళే అని చెప్పడం, వాళ్ళని దేనికైనా వస్తారా, అది డబ్బులు ఇస్తే వస్తారా అని మొత్తం కామెంట్స్ చూసి బాధ అనిపించి, ఇండస్ట్రీలో వాళ్ళిద్దరి విషయంలో తప్పు చేస్తే జానీ మాస్టర్ శిక్ష పడుతుంది, ఆ అమ్మాయి తప్పు చేస్తే కానీ ఇది ప్రాథమిక విచారణ కరెక్ట్గా జరగాలని ఒక ఉద్దేశం తప్ప నేను వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయలేదు. విక్టిమ్ ఆయన కరెక్ట్గా కంప్లైంట్ అయితే శిక్ష పడుతుంది ఆయన తప్పు చేస్తే, అంతే తప్ప ఇక్కడ ఛాంబర్లో ఎవరైతే కమిటీ తప్పు చేసింది ఆయన వన్ సైడ్ మీరు చేయడం అనేది కుట్రకోణం ఉంది. అలాగే ఇక్కడ నేను ఇంకోటి ఏమంటే మా ఇండస్ట్రీలో ఆడవాళ్ళందరూ కూడా మీరు అనుకుంటున్నట్టు కాదు, ఇండస్ట్రీలో కష్టపడి రాత్రనక పగలనక టాలెంట్తో సినిమాలు యాక్ట్ చేసుకొని ఈరోజు మహా హీరోయిన్లు అయ్యారు, మహా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి, అందరినీ అలాంటి కట్టకండి. సినిమా ఇండస్ట్రీ అంటే ఇది ఒక సినిమా ఇండస్ట్రీలో ఇది మహావృక్షం, ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది వెళ్తుంటారు. ఈ ఆడబిడ్డలకు ఈరోజు చాలామంది బాధపడుతున్నారు, మాకు సినిమా ఫీల్డ్లోకి వస్తే పెళ్ళిళ్ళు అవ్వవా, సినిమా ఫీల్డ్లోకి వస్తే మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వవా, ఇలా అవమానాలు మేము భరించడానికి ఇలా ఏంటిది సోషల్ మీడియాలోని అని అంటూ ఉంటే దాన్ని భరించలేక నేను ఇండస్ట్రీ తరపు నుంచి వచ్చాను తప్ప నేను జానీ మాస్టర్ గారిని వెనకేసుకు రావట్లేదు, ఆ అమ్మాయిని వెనకేసుకు రావట్లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒక్క నిమిషం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద మనం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడానికి ఛాంబర్ భరద్వాజ తప్పు, మీరు ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. మన రూల్ ప్రకారం మనం ఏమనుకుంటున్నాం, ఆ రిపోర్ట్స్ అనేది సబ్మిటెడ్ ఇస్ గవర్నమెంట్కి చేయాలి తప్ప మనం ఎక్కడా బయటకు చెప్పకూడదు, విక్టిమ్ పేర్లు చెప్పకూడదు, ఏం జరుగుతుందో చెప్పకూడదు. సస్పెండ్ చేసేటప్పుడు ఇద్దరిని అబెన్స్లో పెట్టి న్యాయం జరిగే తర్వాత పోలీస్ కేసు కానీ కోర్టు వారు అయిన తర్వాత వాళ్ళకి నిజాలు తేలిన తర్వాత నష్టపరిహారం ఎవరికి ఇవ్వాలి, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని తీయాలి తప్ప ఈ విధంగా చేయకూడదు. ఫస్ట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారే తప్ప మనకి ఈరోజు ఆయన శిక్ష వేయలేదు. దయచేసి ఈ విధంగా భరద్వాజ్ గారు చేసింది కరెక్ట్ కాదు. ఇద్దరిని కార్డులు సస్పెండ్ చేయాలా, లేదంటే ఇద్దరు కార్డులు రన్నింగ్లో ఉండాలా. అంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నింగ్ తీసుకొచ్చారు, ఇలా ఉపరపల్లి కోర్టులో వారు చేసింది, కోర్టు కూడా 14 రోజులు ఒక చిన్న వీడియో కూడా రావడం జరిగింది. ఆయన నేను ఏదైనా తప్పు చేస్తే శిక్షించండి అని కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే దీని వెనక అంటే అంత కష్టపడి పైకొచ్చి ఇలాంటి ఆరోపణలు చేయగానే ఇలాంటి చర్యలు తీసుకోవడం అంటే ఎంతవరకు ఇది ఉంటుంది? నేను ఒక చిన్న మాట అంటున్నాను మీరు అడిగిన ప్రశ్నకి. ఇప్పుడు ఆయన కోర్టు వారు 14 రోజులు రిమైండ్ అనేది కామను. వాళ్ళు కస్టడీ పిటిషన్ వేసుకుంటారు, వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకుంటారు. ఆ బెయిల్ ఇవ్వాలా వద్దా, కస్టడీ పిటిషన్కి అలౌ చేయాలా వద్దా అనేది కోర్టు వారి ఇష్టం కనుక ఒకటి. రెండోది నేనేమంటున్నానంటే తప్పు చేశారా తప్పు చేయలేదా అనేది పక్కన పెడితే ఆరోపణలు ఎదుర్కోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకరు ఆరోపణలు చేశారు ఆ అమ్మాయి ఆరోపణలో ఈరోజు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి జైలుకి వెళ్తున్నారు. యాజ్ అ కెరియర్ ఆల్రెడీ దెబ్బతిన్నట్టే లెక్క. రెండోది నేనేమంటున్నానంటే సినిమా ఇండస్ట్రీలో ఇది కానీ మనం ఇలాగ కంటిన్యూ చేస్తే తమ్మారెడ్డి భరద్వాజ మీద ఎందుకు కోపం పడుతున్నాం అంటే ఇలాగ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం జరిగిందని ఇలాగే కానీ కంప్లైంట్లు వస్తే సుకుమార్ గారు చెప్పడం తప్పు, అలాగే వాళ్ళు డైరెక్ట్గా చేయడం తప్పు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం, ఇన్వెస్టిగేషన్ చేయడం ఇవన్నీ ఈజ్ రైట్. కానీ మా ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోలు ఉన్నారు, ఈ మొత్తం టోటల్గా డైరెక్టర్లు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, ఎవరికో ఇష్టం లేని వాళ్ళు తప్పుడు కంప్లైంట్లు పెట్టి నన్ను ఇలాగన్నారు, 10 సంవత్సరాల క్రితం ఇలాగన్నారు, 15 సంవత్సరాల క్రితం ఇలాగన్నారు, 25 సంవత్సరాల క్రితం ఇలాగన్నారు, 30 సంవత్సరాల క్రితం ఇలాగన్నారంటే అక్కడ మొత్తం టోటల్గా సినిమాలో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉండరు, అందరూ సరళపాలు జైలుకి వెళ్ళిపోతారు. అది కాదు, సరళపాలు జైలుకి వెళ్ళిపోతారు. కనుక ఇండస్ట్రీకి ఇది నష్టం, ఇండస్ట్రీకి ఇది చాలా తప్పు. అందుకే నేనేమంటున్నానంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ఇస్ 1 hour 2 hours. మన ఛాంబర్ కమిటీ ఏం చెప్తుంది, మీకు తప్పు జరిగితే ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వమంటున్నాం. 5 సంవత్సరాల తర్వాత ఇవ్వమని చెప్పలే. 5 సంవత్సరాల ముందు ఆ కమిటీ ఉంది, 5 సంవత్సరాల ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి, 5 సంవత్సరాల ముందు అక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ ఇంతమంది షూటింగ్ చేస్తున్నారని చెప్పాలి, ఇంతమంది లేడీస్ చేస్తున్నారు, ఇంతమంది జెంట్స్ చేస్తున్నారు, మేము రాత్రి 2 గంటల దాకా షూటింగ్ చేస్తున్నాం, ప్లీజ్ పెట్రోలింగ్ ఇవ్వండి, లేడీస్ కానిస్టేబుల్ ఇవ్వండి అని అక్కడ మేనేజర్ చెప్పాలి. మేనేజర్ చెప్పిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ బాత్రూమ్స్ ఉండాలి, రూమ్స్ ఉండాలి, ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఈ
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి ఉండాలని ప్రేమ్ చేసిన తర్వాతే కమిటీ పెట్టింది ఉంది కదా. మరి ఆ కమిటీకి ఆ రోజే గంటలోనో 2 గంటలోనో 3 గంటలో కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ అక్కడ కంప్లైంట్ ఇవ్వకపోతే మీరు వాట్సాప్లో పోలీస్ టీం కంప్లైంట్ ఇవ్వాలి, అక్కడ కంప్లైంట్ పోలీస్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వాలి, అక్కడికప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. మీరు ఎక్కడ ఏవీ కంప్లైంట్లు ఇవ్వకుండా 5 సంవత్సరాల తర్వాత భయపించారు. ఈ రోజు నేను వచ్చానంటే సుకుమార్ గారు 5 సంవత్సరాల ముందు ఉన్నారు, సుకుమార్ గారు 5 సంవత్సరాల ముందు ఉన్నారు, తమ్మారెడ్డి భరద్వాజ్ 5 సంవత్సరాల ముందు ఉన్నారు, సివి ఆనంద్ గారు కూడా 5 సంవత్సరాల ముందు ఉన్నారు, కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అలాగే మనకు సంజయ్ గారు కూడా మహిళా సంఘాలు కూడా అప్పటి నుంచి ఉన్నారు. మరి ఆ రోజు మీరు ఎందుకు వాళ్ళని సలహా తీసుకో, మీ తల్లి గారికి ఎందుకు చెప్పలేదు? మీ తల్లి గారికి మీరు 5 సంవత్సరాల నుంచి మీ తల్లి గారికి ఏ విషయాలు తెలియవా? నేను 2 విషయాలు అడుగుతున్నా. ఓకే, ఇవన్నీ అంటే ఇన్వెస్టిగేషన్ అనేది డిఫరెంట్. మా సినిమా ఇండస్ట్రీ దాకా నేను అడుగుతున్నా. ఈరోజు మీరు వచ్చి 5 సంవత్సరాల తర్వాత ఛాంబర్కి ఒక కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ తీసుకొని మీరు ఈ విధంగా చేసుకుంటే ఎంతమందో ఇప్పుడు రోజు కొళ్ళు వస్తాయి. ఇప్పుడు అమ్మాయి పూనం కౌర్ గారు త్రివిక్రమ్ గారి మీద పెట్టారు, త్రివిక్రమ్ గారి మీద యాక్షన్ తీసుకోమంటారు, సస్పెండ్ చేసేయండి, కార్డు తీసుకెళ్ళి లోన్ వేయించేయండి. అంటే పెద్దలకు అది కాదండి, పెద్దలుగా తీసుకెళ్ళి వేసేయండి. అలాగే సుకుమార్ గారి మీద వచ్చే ఇంతకుముందు ఆరోపణలు 2018లో వేసేస్తారా లోన? కొరటా శివ మీద కూడా వచ్చాయి, వేసేస్తారు లోన? హీరోల మీద కూడా వచ్చాయి, లోన వేసేస్తారా? కాదండి. నేను ఏమంటున్నానంటే ఇజ్ అ కాజ్ ఆఫ్ యాక్షన్, తప్పు జరిగింది, నేను భయపడ్డాను, ఇవన్నీ కాదండి. ఆ అమ్మాయి మైనరు, ఆ కేసు పెట్టారు, ఇది తప్పలేదు, దాంట్లో ఆ విషయంలో నేను డైరెక్ట్గా. కానీ ఇక్కడ మాత్రం నేను ఒకటే మాట అడుగుతున్నా, మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎప్పుడు ఇవ్వాలి, ఎన్ని రోజుల క్రితం ఇవ్వాలి, ఎన్ని గంటల క్రితం ఇవ్వాలి? భయభ్రాంతులు అయితే 5 సంవత్సరాలు భయభ్రాంతులు అయితే మనం ఇన్ని సినిమాలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, విజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సో మెనీ ఈజ్ హీరోస్ అండ్ ఇండియా, సో మెనీ హీరోయిన్స్ అండ్ ఇండియా ఈజ్ నవ్వుతూ పక్కపక్కలాడుతూ సరదాగా మొత్తం జానీ మాస్టర్ అసిస్టెంట్గా మీరు ఎలా చేశారు? ఈజ్ అ మేకింగ్ వీడియోస్ ఈజ్ కనబడుతున్నాయి, విట్నెస్ కనబడుతున్నాయి, మీ ఆల్రెడీ మీ వీడియోస్ కనబడుతున్నాయి, మీ ఇన్స్టాగ్రామ్ కనబడుతుంది, మీ వీడియోస్ అన్నీ కూడా మీ ట్విట్టర్లో కనబడుతున్నాయి. నా గురువు నా దెయ్యం అయ్యాడా అని అడుగుతున్నా. ఇక్కడ కుట్రకోణం కనబడట్లేదా అని అడుగుతున్నా. ఇక్కడ కుట్ర జరుగుతుందని కనబడట్లేదా అని అడుగుతున్నా. ఒక కార్డే సస్పెండ్ చేయడం అనేది కుట్ర కాదా అని అడుగుతున్నా. నేను వెనకేసుకొస్తున్నాను కాదు, నిజం మాట్లాడుతున్నాను, న్యాయం మాట్లాడుతున్నాను తప్ప నేను ఏదో ఎవరిని వెనకేసుకు రావట్లేదు. భరద్వాజే ఉన్నారా దాని వెనక? ఎవరెవరు ఉన్నారా? ఏమండి, అందరూ ఇంకో 2-3 రోజుల్లో బయటకు వస్తారు. ఆల్రెడీ అన్ని బయటకు వస్తారు. పేరు చెప్పే అంటే ఎవరు? ఒక భరద్వాజే అంటున్నారు. ఇప్పుడు మన ప్రాథమిక విచారణ జరుగుతున్నప్పుడు, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మనం ఏమేమి దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. కనుక కొంచెం టైం పడుతుంది. టైం టేకింగ్ 100% అన్ని నిజాలు నిదానంగా చిత్రసీమ మీద ఇలాంటి ప్రభావం పడితే రేపు వచ్చేటువంటి భావితరాలకు ఎలాంటి సందేశం? అదే కదండి, నేను భావితరాల కోసమే కదా ఇప్పుడు నేను ఇన్ని తిట్లు కాస్తున్నా, కింద ఎన్ని కామెంట్స్ నా మీద వస్తున్నా, ఇంత చేస్తున్నా. ఇండస్ట్రీ కోసం ఎందుకు వచ్చామో తెలుసా అండి? నేను కానీ సి కళ్యాణ్ కానీ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా? ఇండస్ట్రీ మీద మొత్తం టోటల్ ఇలాంటి మచ్చలు రాకూడదని ఉద్దేశంతోనే రావడం వచ్చింది. ఓకే, అక్కడ ఎవరైనా తప్పు చేస్తే 100% జానీ మాస్టర్ గారు శిక్ష పడుతుంది తప్ప. ఆ అమ్మాయికి విక్టిమ్, ఐ ఆమ్ యాక్సెప్టెడ్. కానీ 5 సంవత్సరాల నుంచి మేము చూస్తున్న వీడియోలు, ఆ మేకింగ్ వీడియోస్ చూస్తుంటే ఆశ్చర్యకరం వేస్తుంది. ఒక షారుఖ్ ఖాన్, ఒక సల్మాన్ ఖాన్, ఒక అల్లు అర్జున్ గారు, ఒక పుష్ప, సో మెనీ మూవీస్, అన్ని సినిమాల్లో ఆమె అసిస్టెంట్గా, డాన్స్ మాస్టర్ అసిస్టెంట్గా చేస్తూ చక్కగా నవ్వుతూ, చక్కగా అన్ని ఇన్స్టాగ్రామ్లో వాటిలోనే చేస్తూ ఈరోజు చక్కగా డిఫరెంట్లో అంచులుగా ఈజ్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ జానీ మాస్టర్ అసిస్టెంట్ సూపర్ అని తీసుకొని వచ్చిన హీరోలు అందరూ ఎంతోమంది, అంతమంది ఆ అమ్మాయికి అంత కితాబ్ ఇచ్చినప్పుడు ఆమె కార్డు వచ్చింది లాస్ట్ మంత్, గొడవ పెట్టింది ఈ మంత్. ఇవన్నీ అనుమానాలు వస్తాయా రావా? ఎందుకు అనుమానాలు రావు? ఆమె బెదిరించలేదా? ఇది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ మా ఛాంబర్ నుంచి ఆడవాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు. అక్క చెల్లెళ్ళు అందరూ వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు, కష్టపడి నిలబడ్డారు, కష్టపడి టాలెంట్ ఉండి ఈరోజు బ్రహ్మాండమైన హీరోలు అయ్యారు, హీరోయిన్లు అయ్యారు, ఈరోజు నిలబడ్డారు, ఇండస్ట్రీని కాపాడుకున్నారే తప్ప ఇలాగ అర్ధరాత్రి రాత్రి హీరోయిన్లు అయిపోతారు, రాత్రి డాన్స్ మాస్టర్లు అయిపోతారు, రాత్రి ఎవరినో లోబర్చుకొని అయిపోదామని ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే వచ్చారు, ఎన్నో సంవత్సరాలు కష్టపడితే నిలబడ్డారు ఇండస్ట్రీ. అందుకనే నేను ఒకటే చెప్తాను, ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళని కానీ, ఆడపిల్లలు కానీ, కిందన
కామెంట్లు ఆడపిల్లల్ని ఎక్కడైనంటే మాత్రం మర్యాదగా ఉండదు ఒక్కొక్కరికి. నీ అక్క లేదా, మీ చెల్లి లేదా, మీకు బావ లేదా, మీ భార్య లేదా, ఏ ఆళ్ళాంటి వాళ్ళు కాదా మీకు వీళ్ళందరూ? సినిమా ఇండస్ట్రీలో కూడా మేము ఒక భాగమే. సినిమా ఇండస్ట్రీలో మేము రాత్రిక లైట్ల ముందు కాపాడితే మా అక్క చెల్లెళ్ళు అందరూ యాక్టింగ్ చేస్తుంటే వాళ్ళ యాక్టింగ్ ప్రకారం మిమ్మల్ని 2 గంటలన్నర ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే మీరు సినిమా చూస్తున్నారు. మేము ఆ కష్టాలు పడి ఆ సినిమా కష్టాల నుంచి వస్తున్నాం. ఈ అవమానాలు భరిస్తున్నారు. రేపు మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయో లేవో అని ఆడక అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే ఆ బాధ చూడలేక మేము దీని మీదకి వచ్చాము తప్ప లేకపోతే వీళ్ళిద్దరి కోసం మేము రాము. ఇప్పుడు సినిమా వర్గాలతో పాటు అన్ని వర్గాలు జానీ మాస్టర్కు కొంచెం మద్దతు పెరుగుతూ ఉంది. అంటే ఎందుకంటే ఇది ఆరోపణలు నిజమైతే శిక్ష పడాల్సిందే అని చాలామంది అంటున్నారు. కానీ ఆరోపణలే కాబట్టి ఇంకా నిజాలు కోర్టు తేల్చాలి కాబట్టి, పోలీసులు ఆ సాక్ష్యాలు సాధించాలి కాబట్టి, అంటే జానీ మాస్టర్కు ఒక జానీ మాస్టర్ పైన కాకుండా గతంలో కూడా వచ్చాయి. కానీ ఈయనపై ఇప్పుడు ప్రత్యేకంగా అంటే పోక్సో చట్టం కావచ్చు, లైంగిక ఆరోపణలకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఇన్ని కేసులు పెట్టిన నేపథ్యంలో ఇలాంటి మద్దతు, అంటే ఇప్పుడు ఒకసారి ఒకరు తప్పు చేసిల్లంటే ఆయనపై మద్దతు శిక్ష పడాల్సిందే అంటారు. కానీ ఇతనిపై 2 వర్గాలు భిన్నంగా వస్తున్నాయి. అసలు చేసే మనస్తత్వం ఉందా? ఒకవేళ చేసుంటే ఏ పరిస్థితుల్లో చేసి ఉంటాడు? అంటే దీన్ని ఎట్లా చూడదు? అంటే ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి మైనర్, ఆ మైనర్కి ఎలా కార్డు ఇచ్చారు, ఆ మైనర్కి ఆ తల్లి ఎలా ప్రోత్సహించింది, ఆ మైనర్కి 14 సంవత్సరాల్లోనే D11 D12కి ఎలాగొచ్చింది, ఆ తర్వాత జానీ మాస్టర్ గారికి ఒక అమ్మాయిని ఎలా పంపించింది, ఆ తల్లి ప్రోత్సాహం ఆ తల్లి సహకారం లేకుండా ఈ అమ్మాయిని ఎలాగ అత్యాచారం చేసి ఉంటారు. అలాగే ఆ అమ్మాయి మొత్తం టోటల్గా 5 సంవత్సరాలు తల్లి కానీ అమ్మాయి కానీ ఇద్దరు 5 సంవత్సరాలు టాప్ 1గా వచ్చి మెంబర్షిప్ కార్డు తీసుకునేదాకా ఈరోజు కామ్గా ఉండి ఈరోజు టాప్లో మొత్తం టోటల్గా అన్ని దాంట్లో చూస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఎక్కడ కూడా బాధ పెట్టినట్టు, ఎక్కడ ఇష్టపడి వెళ్ళినట్టు కానీ, ఇష్టపడి మాస్టర్తోని డ్యాన్స్ చేస్తున్నా, ఇష్టపడి అసిస్టెంట్గా చేస్తున్నా అన్ని దగ్గర కనబడుతున్నాయి తప్ప ఎక్కడా కూడా వేధింపులు, బాధ, కష్టం ఆ పిల్ల దాంట్లో అప్పటి నుంచి కనబడకుండా ఇప్పుడు మొత్తం టోటల్గా లాస్ట్ మినిట్లో వేధింపించారు, బాధ పెట్టారు, 2019 అత్యాచారాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఒక డిఫరెంట్ వే ఉంటుంది. కాబట్టి ఆ అనుమానాలు తావుతీస్తున్నాయి. ఆమె కార్డు తీసుకున్నాక ఆయన కార్డు సస్పెండ్ చేయడం ఏంటి, ఆమెకు సినిమాలు ఇస్తానడం ఏంటి, ఆమె ప్రోత్సహిస్తానడం ఏంటి, ఆమె టాలెంటెడ్, ఐఎమ్ విక్టిమ్, ఐఎమ్ యాక్సెప్టెడ్. కానీ ఇక్కడ జానీ మాస్టర్ గారి మీద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే ఆయన కార్డు సస్పెండ్ చేసి ఈ కార్డు యాక్టివ్ చేసి ఆ యాక్టివ్లో ఈ మొత్తం టోటల్గా ఆయన కంపెనీలన్నీ లాక్కొని నడి రోడ్డు మీద లాగి రోడ్డు మీద పడేద్దామని చూసుకుంటున్నారు. పద్మభూషణ్ అవార్డు వచ్చింది, ఒక కింద నుంచి వచ్చిన పై వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయాడు. దాని మీద కొంతమంది కుట్ర చేసి దాంట్లో నుంచి మొత్తం టోటల్గా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయించి ఆయనకు మొత్తం ఎవరి సపోర్టు లేకుండా తీసేద్దాము అనే ఆలోచనతో కుట్రతో పెట్టిన కేసులే అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాము. అందుకే ప్రాథమిక విచారణలో నిరపక్షపాతంగా విచారణ జరగాల. కోర్టు వారి మీద, పోలీస్ స్టేషన్ వారి మీద నమ్మకం ఉంది. రేపు ఉదయం ఇంకొకరు ఎవరు తప్పు చేయకుండా ఒకవేళ అమ్మాయి తప్పుడు కంప్లైంట్ అయితే ఆ అమ్మాయికి కూడా శిక్ష పడాలా. ఇక్కడ నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వచ్చా, చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీ ఎవరు పట్టించుకోకపోయినప్పుడు వచ్చా, ఇండస్ట్రీ మొత్తం ఏకం చేసి మీటింగ్ పెట్టా. ఆ మీటింగ్లో రమ్మని పెద్దవాళ్ళందరినీ కోరడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని రండి సార్, సంఘీభావం తెలపండి సార్, మనం ఎంతో ఇండస్ట్రీకి చేశారు సార్, ప్రజల పక్షాన ఉండాలి సార్ చంద్రబాబు నాయుడు గారు, రండి సార్ అని అడిగితే ఎవరు రాలేదు. ఆ రోజు కూడా ధైర్యంగా ఒక సాఫ్ట్వేర్ పిల్లలు ఆయన ఎప్పుడో సైబర్ సిటీ వేస్తే ఆ సైబర్ సిటీ నుంచి వచ్చిన పిల్లలు కానీ, కార్మికులు కానీ, మేము కానీ వచ్చాం. అలా ప్రతి దాంట్లో ప్రతి కష్టం వచ్చినప్పుడు ప్రతి దాంట్లో ప్రతి విషయంలో ఉంటాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోటి కానీ ఎక్కడ జరిగినా మంచి జరిగే విషయంలో ముందు ఉంటాం, చెడు అన్యాయం జరుగుతుంది అనుకుంటే ముందు ఉంటాం. దాంట్లో మన దీంట్లో ప్రతిసారి రావాల్సిన అవసరం లేదు. చిత్రసీమలో ఎప్పుడు గొడవలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజం. కానీ ఇలా ఒక వ్యక్తి పైనే పూర్తిగా అంటే ఒక వన్ సైడ్గా డిసిజన్ తీసుకున్నారు అనుకుంటారా మీరు? 100% తీసుకున్నట్టే కదా. అంటే ఆ కమిటీకి ఆ రైట్ లేదు కదా. అది ఆ కమిటీకి పోలీసు వారికి విచారణ చేసి షార్ట్ షీట్ ఫైల్ చేసి కోర్టు వారికి ఆ రైట్ ఉంటుంది. జడ్జిమెంట్లు ఇచ్చే రైట్ మాకు ఛాంబర్లో, అంటే నేను ఫిలిం ఛాంబర్ నుంచి అధికారికంగా మాకు ఇచ్చే రైట్స్ ఉన్నాయని వాళ్ళు కంప్లీట్ మీడియా ముందుకు వచ్చే చెప్పి తప్పు అది ఎవరికి రైట్ లేదు. ఏమంటే అలాంటప్పుడు కోర్టులు ఎందుకు, కోర్టులు ఎందుకు? సంఘం ఉంది కదా. సంఘానికి ఆ రిపోర్ట్ని పేర్లు కూడా బయట పెట్టకుండా, ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా, ఆ అమ్మాయి విక్టిమ్ పేరు బయట పెట్టకుండా, ఆ అబ్బాయి బయట పెట్టకుండా సైలెంట్గా అది తీసుకొని వెళ్ళి మనం సబ్మిటెడ్ ఇస్ గవర్నమెంట్.
గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఆ అమ్మాయికి సెక్యూరిటీ కోసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాలి. ఆ కంప్లైంట్ పోలీసులు ప్రాథమికంగా విచారణ జరిపి నిజ నిర్ధారణ చేసి అరెస్ట్ చేస్తారు. ఇది జరిగింది. అది జానీ మాస్టర్ ఆల్రెడీ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిండు. కీలకం అని కాదండి, వన్ ఆఫ్ దీస్ మెంబర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా కోట్ల మంది జనసేనలు ఉన్నారండి. ఆయన మెంబరు. ఆయన మీద అభియోగాలు వచ్చిన వెంటనే పార్టీ పక్కన పెట్టింది. ఎందుకంటే పార్టీకి చెడ్డ పేరు రాకూడదు కాబట్టి పక్కన పెట్టింది. నాగబాబు గారు కూడా పెట్టారు కదా, అభియోగాలు మాత్రమే. ఆ ట్వీట్ కూడా నాగబాబు పెట్టినటువంటి ట్వీట్ కూడా చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆరోపణలు మాత్రమే, శిక్ష పడ్డి ఇతను మొత్తం రుజువు అయితే మాత్రమే అప్పుడు నిందితుడుగా మారతాడు. అలాంటిది అంటే మద్దతు తెలిపినట్టే ఉంది అని సారాంశం ఉంది. నేను అడుగుతుంది ఇందాక మీకు చెప్తుంది కూడా అదే. ఒక్క మనిషిని మీరు నిందితుడిగా మీరు ఎలా జడ్జిమెంట్ ఇస్తారు, నిందితుడిగా మీరు కార్డు ఎలా సస్పెండ్ చేస్తారు? ఇద్దరికి కార్డులు అబెన్స్లో పెట్టి విచారణ పూర్తయి కోర్టు వారు ఇచ్చిన తీర్పుని బట్టి వాళ్ళకి ఎవరికి కార్డు ఇవ్వాలి, ఎవరికి కార్డు ఇవ్వకూడదు, ఎవరికి శిక్ష పడింది, కోర్టు వారు ఎవరికి యాక్షన్ తీసుకున్నారో వాళ్ళ మీద తీసి మనం ప్రాథమిక దాని మీద తీసుకోవాలి తప్ప, కార్డులు ఉంటే ఇద్దరికి ఇవ్వాలి, లేదంటే రెండు ఆపాలి. అంతే తప్ప మీరు ఒక్కసారి చేయడం వల్ల ఇది ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్కి ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అంటే మీ ఛాంబర్ కమిటీయే నిన్ను తప్పు పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఈజీ అయిపోయింది అని చెప్పి వన్ సైడ్ వెళ్ళిపోతుంది. మైండ్ ఈజ్ డైవర్టెడ్ అయిపోయిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ అనేది ఒక అన్యాయం అవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ అన్యాయంగా వెళ్తుంది. ఆ అన్యాయంగా వెళ్తున్నప్పుడు ఇబ్బంది పడతాం మనం. అందుకనేసరి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన రిపోర్ట్ అనేది మనం ఏదనుకుంటున్నామో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి తెలియకూడదు. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మనం ఏం చేసినా ఆయన నిజ నిర్ధారణ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి తప్ప మనం అనేది ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళకి రిపోర్ట్ చేసి ఒకరు తప్పు చేశారనేది మనం ఇవ్వడానికి మనకు రైట్ లేదు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసింది ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే కోర్టు వారు నిర్ణయిస్తారు ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని. అంతే తప్ప మీరు ముందే కార్డు సస్పెండ్ చేసి మీరు ఈయన దోషి అని మీరు ఎలా చెప్పగలుగుతారు, ఈయన నిర్దోషి అని ఎలా చెప్పగలుగుతారు మనకి కదా? ఇది చూడొచ్చు. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్పై కోపంతోనే తమ్మారెడ్డి భరద్వాజ ఒక్కసారిగా డిసిషన్ తీసుకొని కార్డు పక్కన పెట్టేసి జానీ మాస్టర్పై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారని కూడా మనకు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కోర్టులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అంటే ఒక సంఘం నిర్ణయం తీసుకుంటే దానికి అన్ని కూడా అంటే ఇద్దరిపై కూడా సమానం కార్డులు హోల్డ్లో పెట్టాలని కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మాత్రం జానీ మాస్టర్ ఏదైతే లైంగిక ఆరోపణల కేసులో విచారణ ఎదుర్కొంటున్నారో అతను పై కూడా పూర్తిగా కూడా మనం మాట్లాడాం, అసలు ఏం జరుగుతుంది. కానీ మొత్తానికి మాత్రం చలనచిత్ర సీమలో మాత్రం ఒక్కసారి అంటే జానీ మాస్టర్ జనసేనలో ఉన్నాడు కాబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. కావాలని ఏకపక్షంగా రాజకీయంగానే అతనిపై కూడా ఆరోపణలు చేశారని కూడా మనతో నట్టికుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి.